హలో అందరికీ. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే గోల్డ్ షాపింగ్ చేద్దామని తిరుపతిలో ఉన్న భీమా జ్యువెల్స్‌కైతే వచ్చామండి. ఈ షాప్‌కి రావడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుందంటండి. సో, అందుకే వచ్చాము. అండ్ ఇక్కడ భీమా జ్యువెలర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ మన రామ్ చరణ్ సార్ అంటండి. ఈ షాప్‌లో చాలా ఆఫర్సే ఉన్నాయండి. సో, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తానండి. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఇదొచ్చేసి లక్కీ డ్రా కూపన్ అంటండి. ఇది డైమండ్‌కి రిలేటెడ్ ఆఫర్ అంట. సో, మనం డైమండ్ సెక్షన్‌కెళ్ళినప్పుడు నేను మీకు వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇక్కడొచ్చేసి 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. సో, ఏ ఫ్లోర్‌లో ఏ ఐటెమ్స్ ఉన్నాయి, ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో, ఇంకా ఆఫర్ విషయానికొస్తే ఇక్కడ మనం ఏ ఐటెమ్ తీసుకున్నా తరుగు 50% ఆఫ్ అయితే ఉంటుందంటండి. అంతే కాదండి, మనం ఏమైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ చేస్తే గ్రామ్‌కి ₹100 ఎక్స్‌ట్రా పే చేస్తారంట. సో, ఆఫర్స్ ఉన్నప్పుడే మనం గోల్డ్ తీసుకుంటే కొంచెం మనీ మనకి సేవ్ అవుతుంది కదండీ! సో, మా దగ్గరున్న ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చి న్యూ బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. సో, మాకు బ్యాంగిల్స్‌లో ఎంత అమౌంట్ సేవ్ అయింది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ చూపిస్తున్నది మొత్తం కూడా బ్రైడల్ సెట్ అండి. మొత్తం సెట్ అంతా నాకు చూపించారు. అంతే కాదండి, నాకు వేశారు కూడా. చాలా బాగుందండి సెట్ చూడడానికి. నేను వేసుకున్న నెక్ సెట్ చూసారు కదా, 39.995 మిల్లీగ్రామ్స్ పడిందండి. హారం వచ్చేసి మనకి వేస్తారండి పెద్దది. సో, దాని వెయిట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నాకు పాపిడి చైన్ పెట్టారు కదా, అది 9 గ్రామ్స్ అండి. ఇదే అండి హారము. ఇది 86.252 మిల్లీగ్రామ్స్ అయితే ఉందండి. అండ్ నాకు వడ్డానం వచ్చేసి 112.992 మిల్లీగ్రామ్స్ పడిందండి. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి 25.342 మిల్లీగ్రామ్స్ పడిందండి. బ్యాంగిల్స్ వచ్చేసి 14 గ్రామ్స్ పడిందండి సైడ్ బ్యాంగిల్స్. మిడిల్ బ్యాంగిల్స్ వచ్చేసి 24 గ్రామ్స్ పడిందండి. సెట్ మాత్రం అద్దిరిపోయిందండి. పెళ్లి కూతురికైతే బెస్ట్ అని చెప్తాను. చూడడానికి ఇంత హెవీగా ఉన్నా సరే చాలా లైట్ వెయిట్ అండి. చాలా బ్రైడల్‌గా ఉంది. అండ్ యూనిక్ కలెక్షన్ అండి నేను వేసుకున్నంతా కూడా. అండ్ ఇక్కడ చాలా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. నార్మల్‌గా మనకి స్టోన్ ఐటెమ్ ఉంది. అండ్ డైలీ వేర్ వేసుకోవడానికి ప్లెయిన్ కూడా ఉందండి. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ మాత్రం ఇక్కడ. ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిష్ చోకర్స్ అయితే కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ మధ్య మనకి పగడాలతో చేసిన సెట్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి పెండెంట్స్ అండి. ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిష్‌తో చేసినవే ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాయండి. నెక్ సెట్స్ కానీ, లాంగ్ చైన్స్ కానీ, వడ్డానాలు గానీ, బ్యాంగిల్స్ గానీ ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాయండి. లాస్ట్ టైం మేము ఈ షాప్‌కి వచ్చామండి ఆఫర్ ఉన్నప్పుడు. అప్పుడు మేము చైన్ తీసుకున్నామండి. సో, ఆఫర్ వల్ల మాకు 10,000 సేవ్ అయిందండి మాకు. సో, అందుకని ఆఫర్ నచ్చి మేము మళ్ళీ వచ్చాము. కాకపోతే అప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదండి. సో, ఇక్కడ కూడా బీడ్స్ కూడా చూపిస్తున్నారండి. చిన్న పెండెంట్ లైట్ వెయిట్ అనమాట. చాలా చోకర్స్ కూడా ఉన్నాయండి ఇవి. అండ్ మనకి ఇక్కడ మ్యాట్ ఫినిష్‌లో ఉన్నాయి. అండ్ అలాగే నార్మల్ గోల్డ్‌లో కూడా ఉన్నాయి. అండ్ సీజెడ్ స్టోన్‌తో కూడా ఉన్నాయండి. సో, ఇవి వచ్చేసి దండవంకిలండి. ఇవి లక్ష్మీదేవితో దండవంకిలు కొన్ని ఉన్నాయి. కొన్ని నార్మల్ ఫ్లవర్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిషేనండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో నెక్ సెట్ వచ్చేసి అండ్ లాంగ్ చైన్ కూడా. చూడ్డానికి అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్సేనండి. వెయిట్ కూడా చాలా తక్కువ. లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఇవన్నీ కూడా. ఒక్కటి వేసుకున్నా సరే చాలా హెవీగా ఉంటుందండి. పెళ్లిల్లో వేసుకున్నామంటే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాము. అంత బాగున్నాయండి కలెక్షన్స్ అయితే. ఇంక మా అత్తయ్య, మా వారు కూడా వచ్చేసారు కాబట్టి మేమింకా ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ భీమా ఎక్స్‌పీరియన్స్ జోన్ అంటండి. కొత్త టెక్నాలజీ. నేనైతే చాలా గోల్డ్ షాప్స్‌కి వెళ్ళాను కానీ నేను ఎక్కడ ఇది చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. మనం ఏదైనా ఒక నెక్ సెట్ సెలెక్ట్ చేసుకుంటే అది మన మెడకి ఫిట్ అవుతుందన్నమాట. అండ్ మనకి ఫ్రంట్‌లో ఒక మంచి పెద్దగా స్క్రీన్ అయితే వేశారన్నమాట. నీట్‌గా డిస్‌ప్లే అవుతుందండి. సో, మనం రియల్‌గా పెట్టుకొని చూసినట్టుగా మిర్రర్‌లో చూసినట్టుగా అనిపిస్తుందన్నమాట. మనం అన్ని రకాలు నెక్ సెట్స్ వేసుకోవాలంటే మనకు అవ్వదు కదండీ. అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో, అలా కాకుండా మనం ఇలా మనకు నచ్చిన నెక్ సెట్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఆటోమేటిక్‌గా ఆ నెక్ సెట్ అనేది మన నెక్‌కి డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, అది మనకు సెట్ అయిందా లేదని వన్స్ కన్ఫర్మ్ చేస్తే మనకు నచ్చిన సెట్ అనేది వాళ్ళు మనకు చూపిస్తే
మనకి అది చూపిస్తారనమాట. లేదు మనకు ఆ పీస్ అవైలబుల్‌గా లేకపోతే కూడా మనకి చేయించి ఇస్తారనమాట. సో, ఇలా మనం అన్ని రకాల నెక్ సెట్స్ అనేవి మాత్రం ట్రై చేయొచ్చండి. నాకు చాలా నచ్చింది ఈ టెక్నాలజీ. సో, మనకిది నచ్చింది అనుకుంటే ఆ పీస్ మనకు రియల్‌గా తెచ్చి చూపిస్తారండి. ఈ లాంగ్ చైన్ చూసారా? రియల్‌గా పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో, ఇలా మన నంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. సో, నాకైతే ఈ బీమా ఎక్స్‌పీరియన్స్ జోన్ అనేది చాలా బాగా నచ్చింది. సో, మీలో ఎంతమందికి ఈ టెక్నాలజీ తెలుసో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అండ్ ఈ ఫ్లోర్‌లోనే ఇంకొన్ని బ్రైడల్ సెట్స్ కూడా డిస్‌ప్లే చేశారు చూసారా? ఇవన్నీ కూడా యూనిక్ కలెక్షన్సే అండి. చాలా హెవీగా ఉన్నాయి. కానీ చాలా లైట్ వెయిట్ అంట. చాలా బాగున్నాయండి. అండ్ ఇదే ఫ్లోర్‌లో మనకి కడాయిలు కూడా ఉన్నాయండి. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి కడాయిలు కూడా. వచ్చేసి అన్ని బ్రేస్లెట్స్ అండి. బ్రేస్లెట్స్ కూడా హెవీ వెయిట్‌లో కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్. అన్నీ కూడా పెండెంట్స్ అండి. ఇప్పుడు కొత్తగా బీడ్స్‌లో కూడా యేసుకుంటున్నారు కదా! సో, పెండెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి నల్ల పూసలకి మనం యాడ్ చేసుకోవాలంటే పెండెంట్స్ కావాలి కాబట్టి ఇక్కడ చాలా పెండెంట్స్ ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి పులిగోర్లండి. చాలా ఉన్నాయండి పులిగోర్లు. నాకు మాత్రం వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూసారా? దానికి శంకు చక్ర నామం ఉంది కదండీ! నాకది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. నాకు బాగా నచ్చిందండి. సో, ఇవన్నీ కూడా పెండెంట్సేనండి. లక్ష్మీదేవి ఉన్నాయి అండ్ సీజెడ్ రిలేటెడ్ పెండెంట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి చైన్స్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సైజెస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి ఇక్కడ. చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు చైన్స్ వచ్చేసి. అండ్ లైట్ వెయిట్‌లో కూడా చైన్స్ చూడడానికి హెవీ లుక్‌తో కూడా ఉన్నాయండి. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అయితే స్టడ్స్ ఉన్నాయండి. అండ్ డైలీ వేర్ వేసుకోవడానికి కూడా ప్లెయిన్ గోల్డ్‌లో కూడా మనకి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇంకా కింద చూపిస్తున్నవన్నీ కూడా బుట్ట కమ్మలండి. హెవీ వెయిట్‌లో ఉన్నాయి అండ్ లైట్ వెయిట్‌లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా రింగ్స్ కలెక్షన్స్ అండి. డైలీ వేర్ వేసుకోవడానికి సింపుల్‌గా కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చూసారు కదా మీరు. చాలా వెయిట్‌లెస్ అండి ఇవన్నీ కూడా. లైట్ వెయిట్‌లో వస్తాయి. సో, ఇక్కడ చాంబాలి ఇయర్ రింగ్స్ కూడా చూపించారు. చాలా ఉన్నాయండి. సో, ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. అన్నీ ప్లెయిన్ గోల్డ్‌లో వచ్చాయి. సో, సింపుల్ వేర్‌లో ఉన్నాయి. కొంచెం హెవీగా కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా బొట్టు చైన్‌లండి. నార్మల్‌గా చైన్స్‌కి సైడ్‌లో మోపు ఉంటాయి కదండీ! సో, అవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా సైడ్ మనకి గోల్డ్ బాల్స్ వస్తున్నాయండి. ఆ బాల్స్‌లో స్టోన్ ఐటెమ్ కూడా వచ్చింది. అంతే కాదండి సైడ్ మనకి లక్ష్మీదేవి మోపు కూడా వచ్చాయన్నమాట 2 సైడ్స్. మేబీ పెళ్లిళ్ళ సీజన్ కదండీ! సో, అందుకని చాలా కలెక్షన్స్ అయితే తెప్పించారు. చాలా బాగున్నాయండి. అండ్ ఇవి వచ్చేసి లాంగ్ నల్ల పూసలండి. అంతే కాదండి ఇక్కడ షార్ట్ నల్ల పూసలు కూడా కలెక్షన్స్ ఎక్కువే ఉన్నాయి. సో, ఇక్కడ వచ్చేసి పాపిడి బిళ్ళలు అయితే చూస్తున్నామండి. ఇవి ప్లెయిన్ లోనే ఉన్నాయి. ఇలా స్టోన్ లో కూడా ఉన్నాయండి. సో, నాకు అవి 2 చూపించారు. అండ్ ఈ స్టాఫ్ వాళ్ళు నాతో చాలా బాగా మాట్లాడారండి. సో, నాకు ఏది సెట్ అవుతుందో వాళ్ళే నాకు సెట్ చేసి కూడా నాకు చూపించారనమాట. సో, ఏది అడిగినా సరే విసుక్కోకుండా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నాతో.
అండ్ మనకి ఏది సూట్ అవుతుందో కూడా మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఈ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి కంప్లీట్ గా డైమండ్ సెట్ అండ్ సిల్వర్ కలెక్షన్ అయితే ఈ ఫ్లోర్ లో అయితే ఉంటాయండి. సో ఫస్ట్ అయితే మనం డైమండ్ కలెక్షన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ నేనైతే ఒక లాంగ్ చైన్ అండ్ నెక్ సెట్ అయితే ట్రై చేస్తున్నానండి, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇప్పుడు నాకు వేస్తున్న లాంగ్ చైన్ చూసారు కదండి. సో ఈ లాంగ్ చైన్ వెయిట్ వచ్చేసి 104.224 మిల్లీగ్రామ్స్ అయితే పడిందండి. ఇది 18 క్యారెట్ అంటండి గోల్డ్ వచ్చేసి. అయితే ఏంటండి చూడడానికి చాలా బాగుందండి. అసలు మధ్యలో గ్రీన్ స్టోన్ అనేది నా శారీకి కూడా మ్యాచ్ అయిందండి. నాకు చాలా బాగా నచ్చిందండి లాంగ్ చైన్ మాత్రం. సో ఇదంతా పూజ రిలేటెడ్ సిల్వర్ కలెక్షన్ అండి ఇదంతా కూడా. సో సిల్వర్ లో కూడా ఆఫర్ ఉందని చెప్పాను కదండి. సో దాన్ని కూడా మేము మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా డైమండ్ సెట్స్ అండి. సింపుల్ నుంచి హెవీ బ్రైడల్ సెట్స్ వరకు కూడా డైమండ్ లో కూడా ఉన్నాయండి. సో యాక్చువల్లీ ఇవి నా ఇయర్ రింగ్స్ అండి. మా వారు ఇవి కూడా డైమండ్ ఏమో అనుకుని అవి కూడా తీసేస్తున్నారు. సో నేను ఇప్పుడు పెట్టుకున్న డైమండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 21 గ్రామ్స్ పడిందండి బుట్టలు ఇవి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక నెక్ సెట్ పెడుతున్నారు కదండి. సో దాని వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ 995 మిల్లీగ్రామ్స్ అయితే పడిందండి. సో చాలా బాగుందండి. నేను నెక్ సెట్ లాంగ్ చైన్ రెండు కూడా పెట్టుకున్నాను, నాకైతే భలే నచ్చాయండి. ఇంక ఇవి వచ్చేసి డైమండ్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. ఇవైతే పిల్లలకి చాలా బాగుంటాయండి. ఇంక ఇవన్నీ వచ్చేసి సిల్వర్ లో అండి బ్రేస్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు సిల్వర్ కూడా చాలా మంది పెట్టుకుంటున్నారండి, చాలా ట్రెండ్ కూడా ఇప్పుడు సిల్వర్. సో ఈ సిల్వర్ లో ఇంకా చాలా రింగ్స్ కూడా ఉన్నాయండి, చాలా రకాల డిజైన్స్ అయితే రింగ్స్ ఉన్నాయి. అండ్ డాలర్స్ కూడా ఉన్నాయండి సిల్వర్ తో చేసినవి. యాక్చువల్లీ సిల్వర్ లో కూడా ఆఫర్ ఉందంటండి. మనం 1 కిలో సిల్వర్ గాని కొంటే మనకి 5000 రూపీస్ అయితే తగ్గుతుందండి మనకి. సో ఇది సిల్వర్ లో ఉన్న ఆఫర్ అన్నమాట. అండ్ సిల్వర్ తో చేసిన మనకి రుద్రాక్షలు అలాగే కొన్ని బీడ్స్ కూడా ఉన్నాయండి. అండ్ సిల్వర్ తో చేసిన చైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కలెక్షన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ లో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, చిన్న చిన్న బుట్టలు కూడా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పెండెంట్స్ డాలర్స్ కూడా ఉన్నాయండి సిల్వర్ లో చేసినవి. అండ్ ఇదైతే నాకు కనిపించింది, బట్ అదేంటో నాకు అర్థం కాలేదు. ఫ్లోర్స్ అన్ని తిరిగి ఇంకా అలసిపోయి అలా సోఫాలో కూర్చునేసరికి నాకు రామ్ చరణ్ సార్ కనిపించారు ఫోటో. సో ఫోటో తీసుకుందామని వెళ్ళాను. ఇంక మా పిల్లలు ఆగుతారా చెప్పండి, నాతో పాటు వాళ్ళు కూడా రామ్ చరణ్ సార్తో ఫోటో అయితే మేము తీసుకున్నాము. ఇంక ఇవన్నీ కూడా పూజ రిలేటెడ్ కలెక్షన్స్ అండి. ఇంక ఇప్పుడు మనకి దగ్గరలో వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ఇంకా మనం వెండి అయితే కొంటాం కాబట్టి సో కలెక్షన్స్ అయితే చాలా బాగా తెచ్చారండి వీళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని ఐడల్స్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న తులసి కోట్లు కూడా ఉన్నాయి. సో జర్మన్ సిల్వర్ కూడా ఉందండి ఇక్కడ. సో నేను ఇప్పుడు మీకు డైమండ్ ఆఫర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మీరు కింద చూసారు కదండి లక్కీ డ్రా బాక్స్. సో ఏంటంటే మనం 1 lakh డైమండ్ అనేది మనం కొంటే మన నేమ్ అనేది రాసి ఆ బాక్స్ లో వేస్తారంట. వీక్లీ వన్స్ అనేది లక్కీ డ్రా కూపన్ అయితే ఓపెన్ చేస్తారంట. మన నేమ్ వచ్చినట్లయితే మనకి గోల్డ్ కాయిన్ గానీ డైమండ్ పెండెంట్ గానీ ఇస్తారంటండి. సో ఇక్కడ ఎవరో కస్టమర్ అయితే ఒక నెక్ సెట్ సెలెక్ట్ చేసుకున్నారంట, చాలా బాగుందండి. ఇంకా మేము బ్యాంగిల్స్ కొనడానికి బ్యాంగిల్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. మేమైతే డైలీ వేర్ కోసం కాబట్టి మేము స్టోన్ ఐటమ్ చూడలేదండి, ప్లెయిన్ గానీ లేదంటే ఎనామిల్ లో గానీ తీసుకుందాం అనుకున్నాము. మేము సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవేనండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 12 గ్రామ్స్ పడిందండి. సో 4 బ్యాంగిల్స్ వచ్చేసి 49 గ్రామ్స్ అండి మొత్తము.
వేస్టేజ్ వచ్చేసి ఈచ్ బ్యాంగిల్కి 13% అయితే ఉంది. మాకు జిఎస్టీతో కలిపి 5,22,692కి అయితే వచ్చిందండి. కాకపోతే ఇక్కడ ఆషాఢం ఆఫర్ ఉంది కాబట్టి తరుగు 50% ఆఫర్ అయితే ఇచ్చారండి. సో దానివల్ల మాకు 4,92,626కి వచ్చింది. సో మనకి ఇక్కడ 30,000 అయితే మనకి సేవ్ అయిందండి ఈ ఆషాఢం ఆఫర్లో మనం కొనడం వల్ల. సో ఇలా మన ఆషాఢ ఆఫర్లో కొనడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఐటమ్స్కి చాలా అమౌంట్ అయితే తగ్గుతుందండి. సో అందుకనే మేమైతే బ్యాంగిల్స్ అయితే కొనడానికి అయితే ఈ ఆఫర్ ఉందని వచ్చాము. సో ఈ రోజు మనకి గోల్డ్ రేట్ వచ్చేసి 9,160 రూపీస్ అయితే ఉందండి. రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతుందే కానీ తగ్గడం అయితే నేను చూడలేదు. ఇంకా పెళ్లి సీజన్ ఉంది కాబట్టి ఇంకా ముందు ముందు గోల్డ్ రేటు చాలా పెరిగే అవకాశం ఉందండి. సో ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు మనం తీసుకుంటే మనం చాలా వరకు సేవ్ అయినట్లేనండి. సో ఓల్డ్ బ్యాంగిల్స్ ఇవేనండి. ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ తో పాటు మేము పెండెంట్ వెనకమాటలు అయితే ఎస్టిమేషన్ అయితే వేయిస్తున్నాము. దానికి వచ్చే అమౌంట్ బట్టే కదండి మనం తీసుకున్న బ్యాంగిల్స్ కి ఎంత అమౌంట్ యాడ్ చేయాలో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఎస్టిమేషన్ కి అయితే వచ్చామండి. సో ఎస్టిమేట్ చేసిన తర్వాత మీకు ప్రతి ఐటెంకి ఎంత అమౌంట్ వచ్చిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్యాంగిల్స్కి వచ్చేసి 49 గ్రామ్స్ 520 మిల్లీగ్రామ్స్ ఉందండి. దీనికి 4,32,000 అయితే వచ్చింది. లాకెట్ వచ్చేసి 5 గ్రామ్స్ 280 మిల్లీగ్రామ్స్ ఉందండి. దీనికి 30,000 వచ్చింది. ఇంకా బ్యాక్ చైన్ వచ్చేసి 4 గ్రామ్స్ 62 మిల్లీగ్రామ్స్ ఉందండి. దీనికి 34,000 అయితే వచ్చిందండి మాకు. సో మాకు ఈ 3 ఐటమ్స్కి అప్రాక్సిమేట్గా వేసి ఇచ్చారండి. టోటల్ స్టోన్ అంతా తీసేగా 54 గ్రామ్స్ అయితే వచ్చిందండి మాకు. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 4,94,000 అయితే వచ్చిందండి ఈ 3 ఐటమ్స్కి. సో ఓల్డ్ గోల్డ్కి అమౌంట్ ఎక్కువ వచ్చిందండి. మేము తీసుకున్న న్యూ బ్యాంగిల్స్కి ఇంకా అమౌంట్ అనేది మిగిలిపోతుందండి. సో అందుకని మేమైతే ఇక్కడ పెండెంట్ అనేది రిటర్న్ తీసేసుకున్నాము. ఓన్లీ బ్యాంగిల్స్ అండ్ వెనక మాటలకి అయితే మెల్ట్ చేయించామండి. మెల్ట్ చేశాక క్యాలిక్యులేట్ చేస్తే 13,000 అయితే పే చేయమన్నారండి. మనకు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్కి కూడా ఆఫర్ ఉంది కదండి. ఈచ్ గ్రామ్కి 100 రూపీస్ వాళ్ళే ఎక్స్ట్రా పే చేస్తారు కాబట్టి మాకు 5,226 వాళ్ళే పే చేయడం వల్ల 8,699 మాత్రమే మేము పే చేసామండి. ఈ ఆఫర్ లేకపోతే 13,000 పే చేసి ఉండాల్సింది వచ్చిందండి. సో ఈ ఆషాఢం ఆఫర్ వల్ల మాకు బ్యాంగిల్స్కి 30,000 సేవ్ అయింది అండ్ ఓల్డ్ గోల్డ్కి 5,000 ఎక్స్ట్రా కూడా వచ్చిందండి. సో టోటల్ 35,000 సేవ్ అయ్యిందండి ఈ ఆఫర్ వల్ల. సో మేమైతే బ్యాంగిల్స్ అయితే బిల్ అయితే చేసేసామండి. ఇంకా ఫైనల్గా మేము బ్యాంగిల్స్ తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. టాటా.